మే 9 కొరకు సిహెచ్ స్పర్జన్ గారు వ్రాసిన ధ్యానం చదువుతున్నాను, వినండి. మనము యెహోవా పరిశుద్ధ నామమందు నమ్మిక ఉంచియున్నాము. ఆయనను బట్టి మన హృదయము సంతోషించుచున్నది. 33వ కీర్తన 20వ వచనం. విశ్వాసపు వేరు హృదయానందం అనే పుష్పాన్ని ఉత్పత్తి చేస్తుంది. వెంటనే మనలో సంతోషం కలగకపోవచ్చు, కాని అది తగిన సమయంలో కలుగుతుంది. మనం విచారంగా ఉన్నప్పుడు ప్రభువును ఆశ్రయిస్తాం. తగిన కాలంలో ఆయన మన నమ్మికకు ప్రతిఫలాన్నిస్తాడు. అప్పుడు మన విశ్వాసం ఫలిస్తుంది. మనం ప్రభువులో ఆనందిస్తాం. అనుమానం నిరాశలోనికి నడిపిస్తుంది. నమ్మిక దీర్ఘకాలంలో ఆనందాన్నిస్తుంది. ఈ వాక్యంలో కీర్తనాకారుడు తనకున్న ధీమాను వ్యక్తపరుస్తున్నాడు. అతని చేతితో పవిత్ర నమ్మకం అనే వాగ్దానాన్ని పట్టుకున్నాడు. దాన్ని తీసుకోవడానికి అతడెంత కృప పొందాడు. ఈ క్షణంలో మనం ఆనందించకపోయినా భవిష్యత్తులో మనం ఆనందిస్తాం. ఎందుకంటే దావీదు దేవుడే మనకు కూడా దేవుడు కదా. ప్రభువు పరిశుద్ధ నామాన్ని మనం ధ్యానం చేద్దాం. అప్పుడు ఆయనలో మనం ఇంకా బాగా నమ్మకం ఉంచి మరి ఎక్కువగా ఆనందిస్తాం. ఆయన స్వభావంలో పరిశుద్ధుడు, న్యాయవంతుడు, సత్యవంతుడు, కృప కలిగినవాడు, నమ్మతగినవాడు, ఎన్నడూ మారినవాడు. ఇటువంటి దేవుని మీద మనం పూర్తిగా ఆధారపడవద్దా? ఆయన సర్వజ్ఞాని, సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపి. అలాంటి వాని మీద సంతోషంగా మనం భారాలు మోపాలి కదా. అవును, తప్పనిసరిగా మనం ఆ పని చేద్దాం. అది కూడా ఎలాంటి అనుమానం లేకుండా. యెహోవా ఈరే మనకు కావలసిన వాటిని అనుగ్రహిస్తాడు. యెహోవా షాలోం మనకు తన శాంతి సమాధానాలను పంపిస్తాడు. యెహోవా సిద్కెను న్యాయం జరిగిస్తాడు. యెహోవా షమ్మా ఎప్పుడూ మనకు సమీపంగా ఉంటాడు. యెహోవా నిస్సీ మన శత్రువులనందరినీ జయిస్తాడు. ప్రభువా, నీ నామాన్ని ఎరిగిన వారు మాత్రమే నీలో విశ్వాసం ఉంచుతారు. నీలో విశ్వాసం ఉంచిన వారు మాత్రమే నీలో ఆనందిస్తారు.